ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోనండి. నేను హోమ్ ఇలా మొబైల్ హోమ్ స్క్రీన్ నుంచి మీకు చూపిస్తాను. ఇలా యూట్యూబ్ అయితే ఇలా ఆన్ చేసుకోండి. ఇలా యూట్యూబ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత నా ఛానల్లోకి ఇలా వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ ఇలా వీడియో ఉంటుంది. ఈ వీడియో అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో ఇలా సౌండ్ అయితే నేను తగ్గిస్తున్నాను. ఇలా వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇలా వీడియో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఉంటుందిగా, డిస్క్రిప్షన్ కింద లింక్స్ అనేది ఇంపోర్ట్ కావడం లేదంటున్నారు. ప్రీసెట్ లింక్ అనేది మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారో, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నారో మీకు చూపిస్తాను. చూడండి. ఇలా ఇంపోర్ట్ అయితే ఇలా చేసుకునండి. ఇలా ఇంపోర్ట్ అయితే ఇలా చేసుకునండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ ఉంటుందిగా, ఇలా ఫుల్ ప్రాజెక్ట్ దాంట్లోకి ఇలా వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్ దాంట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత మీకు అనేది ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు వాట్సాప్లో ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇంపోర్టర్ ఇలా ప్రీసెట్ అని ఉండగా దీని మీద ఇలా ఓన్లీ ఇలా క్లిక్ చేస్తుందండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఇన్ బ్రౌజర్ ఉంటుందిగా, ఇలా బ్రౌజర్లోకి వెళ్ళి ఇలా ఇంపోర్ట్ అయిన ఇలా వచ్చేసి ఇలా అలర్ట్ మిషన్ ఉంటుంది. ఇలా అలర్ట్ మిషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు అలర్ట్ మిషన్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అయితే ఉంటుంది. ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ప్రీసెట్ అనేది మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా నెక్స్ట్ అని వచ్చేసేయండి. ఇలా కన్ఫర్మ్ వచ్చేసి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా అదే స్క్రీన్ అది ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇలా ప్రీసెట్ అనేది ఇలా క్లిక్ చేసుకొని ఇలా షేర్ అండ్ లింక్ ఉంటుంది కదా, షేర్ అండ్ లింక్లో మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇంకో టైప్లా మీకు ఈ విధంగా ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో చెప్తాను. ఇలా వాట్సాప్ ఉంటుందిగా, వాట్సాప్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వాట్సాప్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎవరికైతే ఇలా మీరు సెండ్ చేసి ఇలా లింక్ అనేది ఇలా సెండ్ చేయండి. ఎవరికైనా కానీ ఇలా లింక్ అయితే సెండ్ చేసేసి ఈ విధంగా ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మీరు ఇలా పేజ్ చేసి ఉంటారు కదా, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా వాట్సాప్ అనేది పంపించినాక లింక్ మీద అయితే ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అలర్ట్ మిషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. అలర్ట్ మిషన్ అనేది లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇలా ఇంపోర్ట్ అవుతుంది. మీకు ఇలా 2 ట్రిక్లా ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు బ్రో అని అడుగుతున్నారు. ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఈ విధంగా ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా క్రోమ్ ఉంటుంది కదా, ఈ క్రోమ్ అనేది క్లిక్ చేయకండి. డైరెక్ట్ అలర్ట్ మిషన్ అది మీద క్లిక్ చేసుకోండి. ఇలా అలర్ట్ మిషన్ మీద క్లిక్ చేసుకుంటేనే మీకు ఇంపోర్ట్ అవుతుంది. ఇలా అలర్ట్ మిషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా మీకైతే ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా XML ఉంటుంది కదా, XML కానీ ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా డిస్క్రిప్షన్ కింద ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. XML అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా XML అనేది ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా డౌన్లోడ్ ఉంటుంది. ఇలా డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే ఇలా అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ అలర్ట్ మిషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా అలర్ట్ మిషన్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత XML వాళ్ళకి కానీ చాలా అడుగుతున్నారు ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు బ్రో అని. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అన్నీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ అయింది ఇంపోర్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా పైకి ఇలా ఆ నేమ్ అయినా కాపీ అని చేసుకోండి. ఆ నేమ్ అయినా ఇలా ఫుల్ నేమ్ అయినా ఇక్కడ కొట్టేసేయండి. ఇక్కడ ఇలానే వచ్చేస్తుంది. ఇలా కొంచెం వెయిట్ చేయాలి. ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫుల్ నేమ్ అయినా యాడ్ చేసేసేయండి. ఇలా ఫుల్ నేమ్ అయినా ఇలా కొట్టేసి ఇలా ఎక్కడ ఉందో అది కొంచెం చూసుకోండి. కొంచెం
ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత XML అనేది అప్లోడింగ్ XML ఇలా వచ్చేస్తుంది. ఇలా కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. XML వాళ్ళకి ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సాంగ్ అనేది ఇలా డిలీట్ అయ్యి వచ్చి ఉంటాయి, ఇమేజ్ అనేది. ఆ సాంగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇలా వచ్చేసేయండి. మీకు ఇలా ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా అన్నీ ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఇలా XML ఇలా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.